నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నేను శ్రావణి హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీ ప్రెజెంట్ నేనైతే ఉన్నాను ఇక్కడ వారోత్సవాలు అయితే జరుగుతున్నాయి నవంబర్ 14న ప్రారంభమైన ఈ వారోత్సవాలు నవంబర్ 20 వరకు అయితే కొనసాగనున్నాయి ఇక్కడికి చాలా మంది సందర్శకులు అయితే వస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఎన్నో ఏళ్ల నాటి వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగిన పుస్తకాలను అయితే సందర్శకుల కోసం ఏర్పాటు చేశారు ఇక్కడ పులి చర్మం మీద రాసిన పుస్తకాలు అలాగే జింక చర్మం మీద రాసిన గ్రంథాలు ఎన్నో వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగిన పుస్తకాలను అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సందర్శకులకు ఇది గొప్ప అవకాశం అని చెప్పవచ్చు సో మనమైతే ప్రెజెంట్ లైబ్రరీలో ఉన్నాము అక్కడ ఏమేం పెట్టారు ఈ ఎగ్జిబిషన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం అసలు పుస్తకాలు ఏ పుస్తకాలు ఉన్నాయో కూడా చూద్దాం పదండి లైబ్రరీలో సందర్శకులు అయితే ఉన్నారు వారితో మాట్లాడి మరెన్నో విషయాలు అయితే తెలుసుకుందాం సార్ చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది కొన్ని వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగిన పుస్తకాలు మీరు చదువుతుంటే చూడటానికి వస్తుంటే నేను ఇక్కడ ఎంప్లాయీనే నేను గతంలో నేను 97లో ఇక్కడికి శ్రీ గౌతమి రీజనల్ లైబ్రరీ రాజమండ్రి నుంచి ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ 97 నుంచి 2003 వరకు ఇక్కడ తెలుగు సెక్షన్లో ఇక్కడ గ్రేడ్ 2 లైబ్రరీగా చేశాను తర్వాత నాకు ప్రమోషన్ వచ్చి నిజామాబాద్ వెళ్ళటం అక్కడ నుండి మళ్ళీ తర్వాత డైరెక్టర్ ఆఫీస్కి రావటం మళ్ళీ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఆంధ్రాగా బైఫర్గేషన్లో ఆంధ్రాకి అలాట్ కావటం అక్కడి నుంచి నెల్లూరు ప్రకాశం గుంటూరు ఇవన్నీ చేసి 18లో డిప్యూటీ డైరెక్టర్గా 2018లో రిటైర్ అయ్యాను ఇది చాలా అపురూపమైన గ్రంథాలయం ఇది ఇక్కడ మన స్టేట్లో ఎక్కడ లేని పుస్తకాలు ఇక్కడ ఉన్న పర్టికులర్గా ఉర్దూ బుక్స్కు వేరే కంట్రీస్ నుంచి దుబాయ్ నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి ఇట్లా ఉర్దూ బుక్స్ ఏవి కావాలన్నా రీసెర్చ్ చేయాలన్నా కంప్లీట్ కావాలి అంటే కంపల్సరీ స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో ఉర్దూ సెక్షన్ చూస్తేనే ఆ ఉర్దూలో థీసిస్ కంప్లీట్ అవుతుంది దీని కొరకు కొంత పెండింగ్ ఉంటుంది అంటే అంత వాల్యుబుల్ లైబ్రరీ ఇది పోతే ఈ రోజుకి కూడా దీన్ని ఇంత ఈ విధంగా కాపాడుతున్నారు అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయము దీనికి సహకరిస్తున్న ప్రభుత్వాన్ని కూడా అట్లే సిబ్బందిని కూడా వీళ్ళందరూ ప్రశంసించాల్సిన అవసరం ఉంది అందువలన అందరికి కూడా ఈ సందర్భంగా వారోత్సవాల సందర్భంగా ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేస్తాను 1981లో డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్లో అపాయింట్మెంట్లు తర్వాత ఇక్కడ 2 టైమ్స్ నేను గ్రేడ్ 1గా రావడం జరిగింది ఈ లైబ్రరీ గురించి చెప్పాలంటే ఇక్కడ ఇంగ్లీష్ లిటరేచర్కి సంబంధించిన బుక్స్ గురించి చదివి ఐఏఎస్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ చదివిన పిల్లలు అంత మెటీరియల్ చాలా బెస్ట్ మెటీరియల్ ఇంగ్లీష్ లిటరేచర్లో ఇక్కడ భద్రపరిచింది అవన్నీ మనం కాపాడుకోవాలి ఇప్పుడున్న స్టాఫ్ కూడా అన్నీ కాపాడుతున్నారు వాళ్ళకందరికీ నా ధన్యవాదాలు ఇప్పుడు నేను 1974లో ఇక్కడ రిజిస్టర్ ఆఫ్ పబ్లికేషన్స్లో అపాయింట్ అయ్యాను అది వచ్చి మరి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్కి ఎక్స్ అఫిషియో అనమాట అది కాకపోతే నాకు 1974 నుంచి స్టేట్ సెంట్రల్ లైబ్రరీ బాగా తెలుసు ఇందులో ప్రస్తుతం ఉన్న సమస్య ఏమంటే అప్పుడు 150-160 మంది స్టాఫ్ ఉండేవాళ్ళు లైబ్రరీయన్స్ వాళ్ళంతా కలిపి ఇప్పుడు అదేమంటే కమరం 25 వరకు వచ్చేసింది అనమాట ఇక మనకి నియర్లీ 60-70% పోస్టులు చాలా ఖాళీలు ఉన్నాయన్నమాట కనుక ఆ పోస్ట్ అంతా ఫిల్అప్ చేస్తే కనుక ఇప్పుడు ఈ లైబ్రరీని ఇంకా బాగా చూసుకుని బాగా డెవలప్ చేయగలుగుతాం అనమాట ఇప్పుడు మెయిన్ వచ్చిన సమస్య అనమాట ఇప్పుడు ఒక 10-15 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు తర్వాత వచ్చి ఒక 20 మంది రెగ్యులర్ అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారనమాట అది కాదు మిగతా చాలా పోస్టులు 60-70% ఖాళీగా ఉన్నాయన్నమాట వారోత్సవాలు చాలా బాగానే జరుగుతున్నాయి కాకపోతే ఈ మధ్యన పిల్లలకి స్కూల్స్లో చాలా పరీక్షలు అవన్నీ జరుగుతుండడం వల్ల ఇంత బాగా రెస్పాన్స్ రాదు కాకపోతే మేము ఎవరీ చేస్తున్నాం బాగానే వస్తున్నారు కాంపిటీషన్స్ అవన్నీ కండక్ట్ చేస్తున్నాం మనకు దొరకని పుస్తకాలు రేర్ బుక్స్ అని చెప్తారు కదా అందులో మనకి ఇంగ్లీష్లో తెలుగులో ఉర్దూలో హిందీలో కూడా ఇప్పుడు బుక్స్ ఇక్కడ మనం డిస్ప్లే చేసాము ఇవన్నీ చాలా ఓల్డ్ బుక్స్ అనమాట మనం ముట్టుకుంటే కనుక ఇది అవుతుంది అందుకోసం మళ్ళీ మనం చూడొచ్చు దాన్ని కానీ ఇవన్నీ మేము ఇంతకుముందు ఒక 10 ఏళ్ల ముందు అన్ని డిజిటలైజ్ చేసాం అనమాట మనకి వరల్డ్ వెబ్లో చూసుకుంటే ఈ పుస్తకాలన్నీ దొరుకుతుంది అనమాట
మనం చూసి చదువుకోవచ్చు అనమాట. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల కోసం ఆ బుక్స్ కూడా ఈ మధ్యన ఒక 2 ఇయర్స్ నుంచి గవర్నమెంట్ ఫండ్ లేకపోవడం కొనలేకపోయాము. కాకపోతే ఇప్పుడు వాళ్ళే పిల్లలు తీసుకొచ్చి ఇక్కడంతా చదువుకుంటారనమాట. చుట్టుపక్కల కూర్చొని కారిడార్స్లో అక్కడ వాళ్ళకంతా మేము ఫ్యాన్ గీను అవన్నీ అరేంజ్ చేస్తాం అనమాట. భారతదేశంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాల నేపథ్యంలో నిర్వహించబడుతున్న కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 600 పైగా ఉన్న పౌర గ్రంథాలయాల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టారు. స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో మొత్తం గ్రంథాలయ అధికారులు అట్లాగే గ్రంథాలయ సిబ్బంది రెగ్యులర్గా గ్రంథాలయాలకు వచ్చే రీడర్స్, ప్రొఫెసర్స్, రైటర్స్, పోయట్స్, హైదరాబాద్ నగరానికి సంబంధించిన గుడ్ గవర్నెన్స్ సభ్యులు, బెటర్ హైదరాబాద్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు గ్రంథాలయ వారోత్సవంలో భాగంగా పెయింటింగ్ కాంపిటీషన్స్ పిల్లలకు కండక్ట్ చేశాం. ఈ నేపథ్యంలోనే గౌరవ ముఖ్యమంత్రి అట్లాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజా పరిపాలనలో మేము గ్రంథాలయాలకు రావాల్సిన సెస్ మీద ఫోకస్ చేసి ఆ సెస్ ఆధారంగా గ్రంథాలయాలను బలోపేతం చేసే ప్రయత్నం చేయబోతున్నాం. గ్రంథాలయాల్లో మౌలిక సౌకర్యాలు ఏవైతున్నాయో కనీస ప్రతి చదువురికి ఉండాల్సిన పుస్తకాలను తెప్పియడం కానీ, అలాగే టాయిలెట్ సౌకర్యం కల్పించడం కానీ, గ్రంథాలయాలను ప్రజల్లోకి చేరువలోకి తీసుకుపోయి రీడర్ సంఖ్య పెంచడం కానీ మేము ఫోకస్ చేశాం. గ్రంథాలయాల్లో అనేక ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీల భర్తీ కోసం ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రయత్నాలు ఆరంభించింది. అదేవిధంగా గ్రంథాలయాలంటే కేవలం పుస్తకాల కేంద్రమే కాకుండా ఇది ఒక తెలంగాణ సంస్కృతి కేంద్రంగా కూడా మార్చబోతున్నాం. కారణం ఏంటంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఒకప్పటి హైదరాబాద్ లెగసీ. అప్పుడు నిజాం వ్యతిరేక పోరాటాలు కానీ, ప్రజాస్వామ్య పోరాటాలు కానీ గ్రంథాలయాలే కేంద్రంగా కొనసాగాయి. కాబట్టి ఆ చైతన్యవంతమైన వాతావరణాన్ని కొనసాగించే ప్రయత్నంలోనే ఈరోజు గ్రంథాలయాల్లో మేము ప్రధానంగా సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక అట్లాగే వైజ్ఞానిక అంశాలపై వివిధ సెమినార్లు కండక్ట్ చేయబోతున్నాము. అట్లాగే బుక్ అకార్డింగ్ టు ది చాయిస్ ఆఫ్ ది రీడర్, అంటే చదువరి కోరుకున్న విధంగా పుస్తకాలు అందజేయాలనే ఒక లక్ష్యాన్ని తీసుకున్నాం. ఈరోజు గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా జ్ఞాన తెలంగాణ నిర్మాణంలో భాగంగానే మేము ఈరోజు గ్రంథాలయ సిబ్బంది, చైర్మన్గా నేను, అట్లాగే గౌరవ మంత్రివర్యులు, గౌరవ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మిగతా అధికారులు, ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జ్ఞాన తెలంగాణ నిర్మాణంలో కీలకమైన భూమికను పోషించే క్రమంలో గ్రంథాలయాలను తీర్చిదిద్దబోతున్నాం. ఆ విషయాల మీదనే ఈరోజు గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నేను ఈ వారోత్సవాలను రాష్ట్ర చైర్మన్గా ఆరంభిస్తూ ఈ విషయాలపై ప్రకటన చేశాను.